గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. వ్యాలెట్ ప్రతి ఒక్కరు కూడా చక్కగా వెబ్సైట్ లైవ్లోకి వచ్చిందండి. అందరివి ర్యాంకులు షో అవుతున్నాయి. నా డౌన్ లైన్లో ఉన్న ఒక ఐడి ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఏఎంబీ 5 ర్యాంక్లో ఉందండి. ఇప్పుడే ఏఎంబీ 6 అప్గ్రేడ్ చేశానండి. ఓకే, ఇగోండి చూడండి సార్, ఇక్కడ కనిపిస్తుంది. ఇగోండి సార్, ఏఎంబీ 6 ఇగోండి ఇక్కడ పెట్టాను చూడండి. సో ఇంకా క్లియర్గా పెట్టాలంటే వెయిట్ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఏఎంబీ 6 ర్యాంకు ఆల్రెడీ అప్గ్రేడ్ చేయడం జరిగిందండి. ఇగోండి. ఓకే, సో ఇప్పుడు ఏఎంబీ 7 చేస్తున్నానండి. ఏ విధంగా అప్గ్రేడేషన్ చేయాలనేది ఒకసారి అందరి కోసం చెప్తున్నాను చూడండి. డైరెక్ట్గా సబ్స్క్రిప్షన్లోకి వెళ్తామండి. ఇగోండి ఇక్కడ సబ్స్క్రిప్షన్, ఇగోండి సబ్స్క్రిప్షన్ క్లిక్ చేస్తున్నామండి. సబ్స్క్రిప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ విధంగా మన యొక్క ర్యాంక్ అప్గ్రేడేషన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఏఎంబీ 7 కదా నేను చేయాలి. ఇగోండి $2,200 ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇగోండి ఏఎంబీ 7 ర్యాంక్ క్లిక్ చేయగానే పేమెంట్ పే విత్ వ్యాలెట్, మన యొక్క వ్యాలెట్లో కనుక బ్యాలెన్స్ ఉంటే అయిపోద్దండి. ఎంత ఉందో మనకు ప్రస్తుతానికి అయితే వ్యాలెట్లో ఎంత ఉందో తెలియట్లేదు ఇంకాను. అది మనకు అప్డేట్ అవుతున్న కొలది మనకి కనిపిస్తాయండి. ఓకే, సో ఒకవేళ ఉంటే కనుక పేమెంట్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి సేమ్ ఏ ర్యాంక్ అయినా ఆ విధంగానే అప్గ్రేడ్ చేయాలండి. మీరు 2లో ఉంటే 3, 3లో ఉంటే 4, 4లో ఉంటే 5, 5లో ఉంటే ఒక 6. ఇప్పుడు నేను 6 ఉంది కాబట్టి 7 చేస్తున్నాను. ఇదిగోండి పే విత్ వ్యాలెట్ క్లిక్ చేశాను. దాని తర్వాత ఏంటి అడిగిందంటే చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ విత్ పేమెంట్. ఇగోండి ఏఎంబీ 7కి కన్ఫర్మ్ చేయమంటుంది మళ్ళీ ఇంకోసారి. ఇగోండి ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేశాను. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత మన మెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుందండి. వదినా, మన మెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుందండి. ఒకసారి 1210. ఓకే, 1210 కదా. వెళ్ళిందండి. సో ఓటీపీ క్లిక్ చేశానండి. 668092 668092 ఇవ్వండి. అది కొట్టి ఇక్కడ ఇవ్వండి సార్, ఇక్కడ చూడండి కన్ఫర్మ్ పేమెంట్, అది ఒకసారి అలా క్లిక్ చేస్తే చాలండి. ఒకవేళ వ్యాలెట్లో మనీ ఉంటే అయిపోయింది సార్. సో ఏఎంబీ 7 ర్యాంక్ కూడా ఆల్రెడీ నేను ఇప్పుడు పే చేయడం జరిగిందండి ఈ యొక్క వ్యాలెట్. ఆ వ్యాలెట్లో కనుక ఎక్కువ మంది కనుక ఏఎంబీ 7లు ఉంటే, అంటే మన కింద టీమ్స్ ఉన్నాయి అంటే మాత్రం కంపల్సరీ చేసుకోండి. సో ఎవరైతే ఏఎంబీ 5 వరకు ఉన్నారో ఆల్రెడీ ఒకళ్ళు 6, 7 చేసుకోనుకుంటే ఇప్పుడు నేను చేసినట్టుగా ఆల్రెడీ 6 చేశానండి. 7 ఏమో వీడియో చేసి చూపిస్తున్నాను నేను. సో ఈ విధంగా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాను. సో ర్యాంక్ అప్గ్రేడేషన్ ఎలా చేయాలనేది వీడియో చేసి పెట్టాను కదండి. ఈ విధంగా ర్యాంక్ అప్గ్రేడేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి నేను డాష్బోర్డ్కి వెళ్ళి చూస్తున్నాను. ఇందాక ఏఎంబీ 6 కనిపించింది కదా, ఇప్పుడు ఏఎంబీ 7 కనిపిస్తుంది చూడండి. ఈ ఐడి అంటే ఏఎంబీ 7 అప్గ్రేడేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ.